కాట్రపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గతంలో మా గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా నిలుచున్నాం. ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపించాలని మా గ్రామ ప్రజలని కోరుతున్నాం. గతంలో కొన్ని మేనిఫెస్టో పెట్టినాం, కొన్ని పనులు చేద్దామని. ఆ మొత్తం పూర్తి చేసినాము. అందులో ఒక శివాలయం ఉండే, ఆ శివాలయం అప్పుడే చేద్దాం అనుకున్నాం. కొంతమంది గ్రామస్తులు దాన్ని అడ్డుకొని దాన్ని మమ్మల్ని చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తి మళ్ళీ అదే గ్రామస్తుల సహకారంతో ఆ శివాలయం పూర్తి చేద్దామని మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు మేము చేసే పనులు కూడా ఫస్ట్ పని మేము గెలిచిన వెంటనే చేసే పని కూడా శివాలయమే. మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే శివాలయం పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మాకు అప్పుడు కత్తెర గుర్తు వచ్చింది, ఇప్పుడు కూడా కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తుకి ఓటేసి అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మా గ్రామస్తులందరినీ కోరుతున్నాము. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి గతంలో 2019 ఎన్నికల్లో మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని గెలిపించినందుకు మేము గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో మేము మేనిఫెస్టో పెట్టినాం. ఆ మేనిఫెస్టోలో కూడా కొన్ని పనులు పూర్తి అయినాయి. ఒక శివాలయం తప్ప మిగిలిన పనులను కూడా పూర్తి చేయగలిగాం. అంతేకాకుండా మేనిఫెస్టో లేని పనులు కూడా చేయడం జరిగింది. గ్రామానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవసరమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలిగింది. ఇప్పుడు కూడా మేము ఒక మేనిఫెస్టో ముందుకు వచ్చినాం. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఆ పనులు చేయడానికి మా సాయశక్తుల సర్వశక్తులు వదిలి మీ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాము. రేపు ఎన్నికలు ఉన్నాయి. రేపు ఎన్నికలందున మిగతా అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని ప్రభావ పెట్టడం కోసం అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారికి ఓటేయండి. అభివృద్ధి చేసే వారికి ఓటేస్తే మీరు గ్రామాన్ని డెవలప్ చేసుకునే అవకాశం మీకు కూడా కలుగుతుంది. ఓటు విలువ తెలుసుకోండి. ఓటు అనేది ఏదో డబ్బుకో, మద్యానికో, లేకపోతే ప్రలోభాలకో మీ యొక్క ఓటును అమ్ముకోకండి. ఎందుకంటే అభివృద్ధి అనేది ముఖ్యం. ఈరోజు ఒక విద్యావంతులైన మమ్మల్ని మీరు గతంలో గెలిపించారు. దానికి అనుగుణంగా మేము కూడా పనులు చేయగలిగినాం. ఇప్పుడు కూడా మరొకసారి మీ అందరి ముందుకు మీ ఆశీర్వాదం కోసం మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మేము పెత్తనం కోసం రావడం లేదు. సర్పంచి అంటే ఒక పెత్తనం కోసం అనే భావంతో మేము రావడం లేదు. సర్పంచి అంటే ఒక సేవ చేసుకునే అదృష్టం మాకు కలుగుతుందనే ఉద్దేశంతో మేము ప్రజల ముందుకు వస్తున్నాం. రేపు గ్రామాభివృద్ధి కూడా మేము మా వంతు సహకారాలు ఎప్పటికుంటాయి. ఎవరికైనా చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి మా వంతు సహాయక సహకారం ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి చేసేటువంటి మనస్తత్వం మాది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి కష్టం వచ్చినా కూడా ఒక ఫోన్ కొడితే మేము వచ్చి ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో మేము గతంలో చేసినాం. ఇప్పుడు కూడా అదే క్రమంలో మేము గ్రామస్తులందరికీ సేవ చేసుకోవడానికి దాన్ని మేము అదృష్టంగా భావించుకొని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించి మరొకసారి కాట్రపల్లి గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరొకసారి ధన్యవాదాలు కోరుకుంటున్నాం. చెప్పండి కిరణ్ గారు, మీరు చేసిన అభివృద్ధులు ఏమేమి చేశారు చెప్పండి. కొన్ని అభివృద్ధులు గ్రామంలో మేము ఇంతకుముందుకు గెలిచినప్పుడు మా గ్రామంలో కనీసం గ్రామం వెలుపల రోడ్డు ఉండేది, గ్రామం లోపల రోడ్డు లేదు. దానికోసం మేము గ్రామస్తులందరినీ ఒకటి చేసి మేము గ్రామంలో రోడ్డు వేయించడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీ భవనం క్యాన్సిల్ అయింది. గతంలో శాంక్షన్ ఉండే, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ క్యాన్సిల్ అయిన భవనాన్ని కూడా మళ్ళీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయించి దాన్ని మన జిల్లాలోనే మోడల్ జీపీగా దాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా గ్రంథాలయాన్ని కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 44 సీసీ రోడ్లు కూడా మేము గ్రామంలో పోసుకోవడం జరిగింది. అంతేకాకుండా శ్మశాన వాటిక కూడా మండలంలోనే మొదటి స్థానంలో ఉన్న విధంగా మా శ్మశాన వాటికను నిర్మించుకోగలిగినాం. అంతేకాకుండా మురికాలువలు, గతంలో ఆ మురికాలువలు అనేది వృధాపోయేటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి వృధాపోయే నీటిని చెరువులోకి అటున్న మాలకుంట కావచ్చు, ఇటున్న మైసమ్మకుంట కావచ్చు, ఆ చెరువులోకి మళ్లించాలనే ఉద్దేశంతో డ్రైనేజ్ కాలువలు కట్టుకోవడం జరిగింది. ఇంకా గ్రామంలో కొన్ని చోట్ల కూడా డ్రైనేజ్ కాలువలు కట్టుకోగలిగినాం. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మా స్కూల్లో ఒకటి కొత్తగా నిర్మించుకోగలిగాం. అంతేకాకుండా మా స్కూల్ ముందుకు స్ట్రెంత్ తక్కువ ఉన్నది, స్ట్రెంత్ పెంచే క్రమంలో కూడా మా వంతు పాత్ర పోషించడం. మరి అంతేకాకుండా మన ఊరు మడి అనే ప్రోగ్రాం కింద మా గ్రామానికి 6,70,000 నిధులను కూడా తీసుకురాగలిగినాం. వాటితోటి పాఠశాలను అభివృద్ధి చేయగలిగినాం. అంతేకాకుండా నవోదయ గ్రామస్తులందరి సహకారంతో నవోదయ గుడి కూడా మేము అక్కడ నిర్మించుకోగలిగినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి గ్రామంలో.
మొదటి నుంచి చివరి వరకు పైప్ లైన్ కూడా వేసుకోగలిగాం. అటు నుంచి ఇటు చివరి వరకు కూడా పైప్ లైన్ మొత్తం గ్రామం మొత్తంలో పైప్ లైన్ వేసుకోగలిగాం. అటు ఎల్లమ్మగుడి వరకు కావచ్చు, ఇటు పోచమ్మగుడి వరకు కావచ్చు, ఇటు గ్రామ స్టార్టింగ్ ప్లేస్ నుంచి మొదలుపెట్టే రన్నింగ్ ప్లేస్ వరకు కూడా మేము పైప్ లైన్ మొత్తం వేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో నీటిని సమృద్ధిగా ప్రజలకు అందించే క్రమంలో కూడా మేము సక్సెస్ అయినాం. అంతేకాకుండా ఈ నీరు కలుషితం కాకుండా కూడా గేట్ వాల్స్ను పైకి లేపి కలుషిత నీటిని ప్రజలకు రాకుండా నివారించగలిగినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నింటినీ కూడా మేము పూర్తి చేయగలం. గ్రామస్తులందరూ దానికి సహకరించినందుకు గ్రామస్తులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే కిరణ్ నిరోష గారు ఇంకా ఏమన్నా చేసే పనులు ఉన్నాయా? ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు కనుక ప్రజల ఆశీర్వాదం మాకు దొరికి మేము మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మేము గ్రామం ప్రజలందరూ కోరుకునేటువంటి మొట్టమొదటిగా కోరుకునేటువంటి ఒక సమస్య శివాలయం. ఏ గ్రామంలో చూసినా కూడా శివాలయం లేని ఊరు లేదు. కానీ మా గ్రామంలో శివాలయం ముందు కూడా మరుగుపడిపోయినటువంటి పరిస్థితి. ఆ మరుగుపడిపోయిన పరిస్థితి వల్ల కూడా మా గ్రామం కూడా డెవలప్మెంట్ ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ మరుగుపడిపోయినటువంటి శివాలయాన్ని కూడా మేము దాన్ని పునర్మించి అత్యధిక మన చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగించే విధంగా దాన్ని నిర్మించి ప్రజలకు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని మేము కల్పిస్తామని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గ్రామంలో నీటి సమస్య కూడా ఉంది. ఆ తాగునీటి సమస్య కావచ్చు, లేదంటే సాగునీటి సమస్య కావచ్చు. సాగునీటి సమస్య విషయంలో చాలా ఇబ్బందికరంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో కూడా ఈ చెరువులు నింపడానికి కోసం యొక్క ప్రణాళిక రూపొందించాలని అనుకుంటున్నాం. వాటి ప్రణాళికను మేము రూపొందిస్తాం. దానికోసం సాయశక్తులా ప్రయత్నం చేసి గ్రామస్తుల సాగునీటి సమస్య కూడా మేము కొంతవరకు తగ్గిస్తామని చెప్పి మనవి చేసుకుంటాం. మీ గుర్తు ఏం గుర్తు వచ్చింది? మాకు కత్తెర గుర్తు వచ్చింది. గతంలో కూడా కత్తెర గుర్తు వచ్చింది. అప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా కత్తెర గుర్తు వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ మనం చేసుకుంటాం. కత్తెర గుర్తుకి యొక్క అమూల్యమైన ఓడేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.